జై జై సద్గురు స్వాముల వారికి జై. శ్రీ సుఖబ్రహ్మ హృదయము. దీని రచయిత పూర్ణబోధాచార్య శ్రీ మోసాపోతయ్య దేశికేంద్రుల వారు. నిన్న భాగంలోని ఈ తత్వాన్ని, ఆత్మతత్వాన్ని ఎరిగినటువంటి వాడే నిత్య సంతోష అవుతాడు. ఇది తెలుసుకోకపోతే అజ్ఞానంలో పడి ఉంటాడని చెప్పారు కదా. ఇవాళ ఏం చెప్తున్నారు కనుక నాయన, బంధత్రయములు తోడను, ద్వంద్వ దోషముల తోడను ఉన్నంతకాలము నీకు శాంతి లభించదు. అదీనుగాక ఆగామి సంచిత ప్రారంధ కర్మల ఫలితముగా నీవు పుడమపై ఎంతకాలము ఉండవలెనో అంతేకాలం నివసించగలవు, కానీ అధికముగా ఉండలేవు. పుట్టిన ప్రతి ప్రాణి కూడా మరణించక తప్పదు. మరణము దేహాంతర ప్రాప్తిని కలగజేసి కర్మ పరిపక్వమునకు కారణభూతమగుచున్నది. అటులనే మరణించుటకు ఒక కారణము ఉండవలెను. ఆ కారణము కూడా నిమిత్త మాత్రముగా నిన్ను నిర్దేశించినే గాని ఈ ఘటభంగము ఎప్పుడు జరగవలనని ఉన్నదో అప్పుడు జరగక మానదు. అందుకే నీవు చింతింప పనిలేదు అని ఇక్కడ శృంగి మహర్షి పరీక్షిన్ మహారాజుకి ఈ శరీరం యొక్క విచక్షణ జ్ఞానం ఎటువంటిదో, శరీరం ఎంత జ్ఞానంగా ఉన్నదో మనకి తెలియచెప్తున్నారనమాట. ఏమంటున్నాడు నాయన, బంధాలు తోడను, ద్వంద్వ దోషాలు తోడను. ద్వంద్వ దోషాలు ఏంటి? కష్టము, సుఖము. అలాగే ఈ శరీరము లోపల పురుషుడిగా, బయట ప్రకృతిగా అలా ఉందన్నమాట. రెండిటితో ఉంది. ఇది ఉన్నది ఒక్క వస్తువులాగా లేదు. అందుకని ఉన్నంతకాలం నీకు శాంతి లభించదు. ఇప్పుడు ఒక సుఖం వచ్చిందనుకో, వెంటనే దుఃఖం వస్తుంది. ఓ దుఃఖాన్ని అనుభవించావు అనుకో, మళ్ళీ వెనకమాలే సుఖం వచ్చింది. అలాగా అందుకని నీకు ఈ సుఖ దుఃఖాలతోటే ఎప్పుడు ఇలా అయిపోతుంది కనుక నీకు శాంతి లభించదు నాయన. అది కాక ఆగామి సంచిత ప్రారంధ కర్మ ఫలితముగా నీవి పొడవుపై ఎంతకాలం ఉండవలను అంతే కాలం నివసించగలవు. అంటే ఇప్పుడు పూర్వజన్మలో చేసినటువంటి కర్మల్ని అవి ఆగామి అంటారు. మీకు అంటే క్షుణ్ణంగా చెప్పాలంటే నిన్నటి రోజే కర్మ. నిన్న చేసిన కర్మలకి నిన్న చేసిన కర్మల ఫలితం ఉంది కదా, అది ఈరోజు జన్మెత్తడం అనుకుందాం. అంటే ఉదాహరణకు చెప్పాలంటే నిన్న చేసింది ఇవాళ ఈ సంచిలో వేసుకొని ఇవాళ ప్రారంధంగా అనుభవిస్తున్నాం అనమాట. అలాగా పూర్వజన్మ కర్మలు ఉండడం వల్ల ఆ కర్మ ఫలాల్సే ఈ శరీరం వచ్చింది. ఈ శరీరం అనే సంచిలో వేసుకొని ఇక్కడ ఈ భూమి మీద ఈ పొడవుపై ఎంతకాలం ఉండాలంటే ఆ కర్మ ఎంతకాలం ఉన్నదో అంతకాలం నువ్వు ఉంటావు. ఆ కర్మ ఉన్నంతకాలం అనుభవిస్తూనే ఉండాలి. ఆ కర్మ ఎప్పుడైతే విడిపోతుందో అప్పుడు ఈ శరీరం ఉండమన్నా ఉండదు. ప్రారంధంతో అంటే ఈ కర్మలతో వచ్చింది కాబట్టి ప్రారంధం ఉన్నంతకాలమే ఉంటుంది. అంతకాలమే నివసిస్తావు, కానీ అధికంగా ఉండలేవు. ఒకవేళ అధికంగా నాకు బోడు ధనం ఉంది, సంపదలు ఉంది, రాజ్యం ఉంది, రాజ్య అధికారాలు ఉన్నాయి, ఇంకా నేను గొప్పగా బ్రతకాలంటే నీకు ఇక్కడ రాసి పెట్టి ఉండాలి కదా. అందువల్ల ఏంటంటే నువ్వు ఎంతకాలం ఉండాలని రాసి పెట్టి ఉందో అంతవరకే ఉంటావు, తర్వాత ఉండలేవు. పుట్టిన ప్రతి ప్రాణి కూడా మరణించక తప్పదు. మరణము దేహాంతర ప్రాప్తిని కలగజేసి కర్మ అంటే ఏమన్నాడు, మరణించిన తర్వాత ఇంకొక దేహాన్ని కలగజేసి కర్మ పరిపక్వమునకు కారణభూతమగుచున్నది. ఇలాగ ఇంకొక దేహంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తుంది ఇంకో దేహం. కర్మ అంటే మనం చేసిన ఈ జన్మలో చేసిన కర్మ అనుభవించడానికి పరిపక్వత ఎప్పుడు కలిగిందో అప్పుడు దేహం సంభవించింది. అప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ జన్మ కారణం అవుతుంది అనమాట. అందుకని ఏమన్నాడు, దేహాంతర ప్రాప్తిని కలగజేసి కర్మ పరిపక్వమునకు కారణభూతమగుచున్నది. అంటే కర్మ పక్వత కలిగినప్పుడే ఇది వచ్చి కర్మను అనుభవింపచేద్ది. అటులనే మరణించుటకు కూడా కారణం ఉండవలెను. జన్మించడానికి ఏంటి కారణం? కర్మ పరిపక్వతకి వచ్చినప్పుడు జన్మ కలుగుతుంది ప్రారంధాన్ని అనుభవించడానికి. ప్రారంధాన్ని అనుభవించిన తర్వాత ఆ కర్మలోనే వచ్చినప్పుడే నీ మరణ శాసనం ఉంటుంది అందులో. అంటే పుట్టినరోజు నాడే చచ్చిపోయిన రోజు కూడా వస్తుంది. అయితే ఆ చచ్చిపోవడానికి కూడా ఒక కారణం ఉంటుంది. పుట్టడానికి ఈ కర్మ ఎంత కారణమో చచ్చిపోవడానికి కూడా కారణం ఉంటుంది అనమాట. అందుకని ఇది మరణించడానికి కూడా కారణం కావాలి. ఆ కారణం కూడా నిమిత్త మాత్రముగా నిన్ను నిర్దేశించినే కానీ అంటే ఈ
ఈ కారణం కూడా, ఈ మరణానికి కూడా నువ్వేమీ కారణం కాదు, నీవు నిమిత్త మాత్రుడివే. ఎందుకంటే అది ముందర నిర్దేశించుకొని వచ్చింది. ఈ సంచి అనే జోలు ఎప్పుడు తగిలించుకొని వచ్చిందో ఆ సంచిలో ఆ కర్మలన్నీ వేసుకొని వచ్చింది. ఇది రోజు ప్రారంధంగా అనుభవిస్తుంటే పోతూ ఉంది. కానీ ఈ కర్మలకి నీవేమి ఇదిగా నిమిత్త మాత్రుడివే. కర్మ అలాగే వెళ్తుంటుంది. అందుకే బుద్ధి కర్మానుసారిణి అన్నారు. బుద్ధి కర్మ ఎలా ఉంటే నీ బుద్ధి అలా ప్రేరేపిస్తూ ఉంటుంది. కొంతమంది అనుకుంటారు, అరే ఇప్పటి వరకు బాగానే ఉన్నాడే, చాలా బాగా ఉన్నాడు, ఇప్పుడు ఇంతలో ఇలా అయిపోయాడు ఏంటని కొంతమంది అంటారు. కొంతమంది అంటారు వాడు చాలా మంచోడు, ఇలాంటి తప్పు పని చేశారంటే నమ్మము అంటారంటే నీ కర్మ అనే బుద్ధి ఏ రకంగా ఏ రూపంలో ఎటు ప్రయాణం చేపించొద్దో తెలీదు. నీవు ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అనమాట. అందువల్ల ఏంటంటే నీవు అన్నిటికీ కూడా నిమిత్త మాత్రుడివే. నేను నిమిత్త మాత్రుడే, నాకేమీ లేదు, ఈ కర్మ ఎలా ఉన్నదో అలా జరుగుతుందని నువ్వు అనుకోలేక ఏం చేస్తావంటే ఇది నేనే చేశాను, ఇది నేనే సంపాదించాను, నేనే ఎంత గొప్పవాడిని అయ్యాను, నేనే నా పిల్లల్ని ఎంత గొప్పవాళ్ళు చేశానని నీ మీద వేసుకుంటావు. అసలు ఇక్కడ నువ్వు విచారణ చేసుకుంటే ఎవరిని ఎవరు పెంచట్లేదు, ఎవరిని ఎవరు పోషించట్లేదు, ఎవరి కర్మకు వాళ్ళే వస్తున్నారు, ఎవరు రుణం వాళ్ళు తీర్చుకొని పోతూ ఉన్నారు. అంతే తప్పనిచ్చి కానీ ఇక్కడ ఒకళ్ళని ఒకళ్ళు పెంచడానికి ఎవరు రావట్లేదు. వస్తారు మరి ఇదంతా ఏంటి? తండ్రి బిడ్డని పెంచకపోతే ఎలా పెరుగుతున్నాడంటే గత జన్మయందు వాడు ఆ సొమ్ము నువ్వు తిన్నావేమో, నేను తండ్రిగా చేసుకున్నాడు, ఆడు వచ్చాడు, ఆ రుణం తీర్చుకోవడానికి వచ్చి ఆ రుణం తీరిపోయి ఆడి దారి నాడు నీ దారి నువ్వు పోతున్నావు. అలాగా ప్రతి ఒక్కళ్ళు అంతే. ఇవాళ మన సొమ్ము ఎవరైనా తిన్నారనుకోండి, వాడు ఖచ్చితంగా మనకు అమ్మా నాన్నగో లేకపోతే తోడబుట్టినోళ్ళగో లేకపోతే ఇంకొక వియ్యంకులుగో ఏదో ఒక రక ఏపరాళ్ళగో పుడతారు, ఆ రుణం తీరుస్తారు. అంతే తప్పనిచ్చి కానీ ఎవరికి ఎవరో ఏమీ కారు, ఎవరికి ఎవరో పోషించేది కాదు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడాను కర్మఫలాన్ని అనుభవించడానికే వస్తున్నారు కానీ దేనికి ఏది కారణం కాదనమాట. అందుకనే ఈ మరణం కూడా నిమిత్త మాత్రంగా నిన్ను నిర్దేశించునే కానీ ఈ ఘటభంగము ఎప్పుడు జరగవలని ఉన్నదో అప్పుడు జరగక మానదు. అంటే ఈ శరీరం ఎప్పుడు పోవాలో అప్పుడు పోతుంది. నీవు నిమిత్త మాత్రుడివి. ఎందుకంటే ప్రాణం పోయే సంగతి కూడా నీకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే నువ్వు ఎరుగుతానని రాలేదు, కర్మ ఫలితానికి వచ్చావు. అన్నీ కూడా నీకు సంబంధం లేకోకుండా జరిగిపోతాయి అన్నమాట. అందుకని ఎప్పుడు జరగాలంటే అప్పుడు జరగక మానదు. అందుకే నీవు చింతింప పని లేదు. మరియు భూలోకములో వర్షం పడు సమయము కానీ అలాగే మాతృగర్భము నుంచి శిశువు జన్మించినప్పుడు ఆ సమయము కానీ ఈ తనువు పోయే సమయము కానీ మహామహులకైనా తెలీదు. ఎంతటి వారికైనా సరే వర్షం రాకడ కానీ ఇంకా తల్లి గర్భము నుంచి శిశువు బయటికి రావడం కానీ అలాగే ఈ ప్రాణం పోయే సమయం కానీ ఎంతటి మహర్షులకైనా సరే తెలియబడదు. ఎందుకు తెలియబడదు అంటే అది నిమిత్త మాత్రము. అది అసలు నీకు సంబంధం లేదు. జరగవలసింది ఈ కాలపురుషుడు అనేవాడు ఎటు తిప్పితే అటు జరుగుతూ ఉంటుంది అనమాట. అలాంటిది నువ్వు చాలా గొప్పవాడు కనుక నీ ప్రాణ ప్రయాణం సమయం నీకు తెలుసుకోగలిగినవి. అంటే నీ ప్రాణం పోయే సమయం నీకు తెలిసింది అంటే నువ్వు అనుకోవచ్చు, అదేంటి స్వామి శాపంతో ప్రాణం పోతే నేను గొప్పవాడిని అవుతానా అనుకుంటావా అంటే శాపంతో ప్రాణం పోయేది గొప్పవాడని కాదు. నీకు నీ జనన సమయముకు ముందలే కృష్ణుడు నిన్ను పరీక్షించి నీ తనువు పోతే కొత్త శరీరాన్ని సృష్టించి నిన్ను బయటకు భూమి మీద పంపించాడు కనుక ఆయన కృపా కటాక్షాలతోటే నీకు మరణం తెలిసింది. ఆ యొక్క శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహమే నీకు తెలిసిందంటే. ఎందుకని నువ్వెంత అంతటి మహనీయుడి చేతుల్లో ఆవుసును పొంది బయటకు వచ్చిన తర్వాత నిర్దయగా పోకూడదు, జన్మరహితం చేసుకొని వెళ్ళిపోవాలని ఆనాడు ఆయన చేసిన సంకల్పం వల్లే అయ్యుంటుంది. ఆయన యొక్క కృపా కటాక్షాల వల్లే ఇవాళ నీ మరణం నీకు తెలిసింది నాయన. ఇది కూడా శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహమే అని చెబుతూ ఏమన్నాడు కనుక జరిగిన దానికే చింతించవలసిన అవసరం లేదు. ఈ సప్తమ దినములలో అంటే 7 రోజులలో నీ జన్మ సార్థకత్వమునకై తగు ప్రయత్నములు చేసి, అంటే నీ జన్మని సార్థకత్వం అంటే పుట్టిన తర్వాత శివరామ దీక్షితుల వారు అంటారు ద్విపాద పశువు అని. అంటే 2 కాళ్ళ పశువులాగా పుట్టాడు, వచ్చాడు, బతికాడు, పశువులాగా చచ్చాడు అనేది అంటారనమాట. అలాగేంటంటే నువ్వు
వచ్చిన తర్వాత ఈ రాజ్యాధికారం పాలించానని ధర్మానికి పాటుపడ్డాను, నేను గొప్పవాడిని, గొప్ప ఇంట్లో పుట్టాననే భావన కాదు నాయన. ఈ జన్మనే మానవ జన్మ మరిపోతే రాదు. ఇంత ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ నీకు వచ్చింది. అంత గొప్ప జన్మతోటి మళ్ళీ నువ్వు ఊరికే శాపంతో పోయాననే ఒక నింద ఎందుకు? ఆ శాపం అనే నిందను తొలగించుకొని బ్రహ్మజ్ఞానానికి పాటుపడు. ఏది అన్ని ప్రయత్నాలు చేసి బ్రహ్మర్షులచే బ్రహ్మజ్ఞానం ఎరిగి ఇహలోక సంబంధములు తెంచుకొని జనన మరణ రాహిత్యమైన కైవల్య పదమును పొందమని కోరుకొనుచు ఆశీర్వదించుచున్నాను. అలాగే ఏం చేశాడంటే ఈ ఋషి శృంగుడు, అదే ఋషి, ఆయన పేరేంటి మర్చిపోయాను, ఆయన శమిక మహాముని కుమారుడు. ఆయన ఈయనలాగా ఆశీర్వదించాడు. కనుక ఇదే నీవు ఇప్పుడు చేయగలిగిన పని అని ఋషి శృంగి అనమాట, అని ఇప్పుడు చేయగలిగిన పని అని శృంగి పలు విధములుగా బోధించి తన నివాసానికి వెళ్ళిపోయాడనమాట. అంటే ఇంకెంతకన్నా నీకు సమయం లేదయ్యా, ఇది శరీరం అశాశ్వతమైంది కనుక నువ్వు ఇప్పుడే బ్రహ్మజ్ఞానాన్ని ఎరిగి మళ్ళీ జన్మకు రాకోకుండా నువ్వు చేసుకున్నావనుకో, ఈ జన్మకి సార్థకత ఒకటి ఉంటుంది కనుక నువ్వు ఇలా చేయాలని చెప్పి నేను ఆశీర్వదిస్తున్నానని చెప్పి ఆయన నివాసానికి వెళ్ళిపోయాడు. సరే, ఈ భాగం ఇంతటితో ముగిస్తూ మళ్ళా రేపటి భాగంలో కలుసుకుందాం. జై జై సద్గురు స్వాముల వారికి జై.